బాబు గారు వస్తే జాబ్ గ్యారంటీ అంటున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం బాబు గారు వస్తే జాబ్ కాదు, ఉన్న జాబ్ కూడా పోయి రోడ్డు మీద పడినట్టు సందర్భాన్ని క్రియేట్ చేశారు. అంతేకాకుండా జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ఉంది, మీ అపాయింట్మెంట్ లెటర్ల కోసం వెయిట్ చేయండి అని చెప్పి లొకేషన్ ఆ జాబ్ క్యాలెండర్ కూడా దేవుడికే తెలియాలి. అంతేకాకుండా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి సిబిఎస్ఈ, ఐబీ, టోఫ్ విధానాల్ని దగ్గరుంచడమే కాకుండా త్వరలో ఇంగ్లీష్ మీడియాన్ని కూడా తీసేసి జీవనం తీసుకున్నందుకు హ్యాట్స్ ఆఫ్ అన్న. ఎందుకో మీకు పేదలన్నా బీదలన్నా వాళ్ళ చదువు విషయంలో మీ కన్సర్న్ చూస్తే మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పిన ఉండలేక. అంటే మన పిల్లలు మాత్రం ఆక్స్ఫర్డ్ లో చదవచ్చు, పెద్ద పెద్ద నాయకు పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడాలి, ఇంగ్లీష్ లోనే క్లాస్ ఇవ్వాలి, లెచ్చాలి. కానీ పేదవాడి పిల్లోడు మాత్రం నోటా ఇంగ్లీష్ రాకూడదని మీరు చేస్తున్న తాపత్రం ఉంటే మాత్రం మిమ్మల్ని పొగడకుండా ఉండలేక. ఎందుకంటే వాళ్ళ యొక్క భవిష్యత్తుని తొక్కుతున్న తీరును మాత్రం నిజంగా చాలా చాలా బాధాకరం. మేబీ వాళ్ళ ఓటు అంటే చిన్నపిల్లలకి ఎలాగో ఓటు హక్కు లేదు కాబట్టి మీరు ఈ విధంగా చేస్తున్నారేమో అని తప్ప ఆ పిల్లల భవిష్యత్తే రేపున మీకు ఓటులో సమాధానం చెప్తుందని పెట్టుకోవాలి.